స్వామి మీకు గురుదక్షిణగా ఏమి తెచ్చివ్వమంటారు అని. గురువు అన్నాడు, నాకైతే ఏమీ అవసరం లేదు, నువ్వు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, నేమి పర్వాలేదు, వెళ్ళిపోమ్మన్నాడు. లేదు, నేను ఖచ్చితంగా మీకు ఏదో ఒక గురుదక్షిణ సమర్పించుకోవాల్సిందే అన్నాడు. అయితే గురుపత్నిని అడుగు అంటే గురుపత్నిని అడిగి ఆమె ఏం కావాలంటే అది చెయ్యమన్నాడు. ఆమె చెప్పింది, పౌష్య మహారాజు భార్య ధరించేటటువంటి చెవి కుండలాలు తీసుకురా, ఈ రోజు నుంచి 4వ రోజున వాటిని ధరించి నేను బ్రాహ్మణులకు భోజనం వడ్డించాలనుకుంటున్నాను అని చెప్పింది. ఉత్తంకుడు అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉంటే దారిలో వృషభం ఎక్కి వస్తున్న ఒక దివ్య పురుషుడు కనిపించాడు. వృషభం అంటే ఎద్దు. ఆ దివ్య పురుషుడు ఉత్తంకుణ్ణి పిలిచి వృషభ గోమయాన్ని తినమని చెప్పాడు. వృషభ గోమయము అంటే పేడ. అతడు దివ్య పురుషుడేంటి, మరి ఈ పేడను తినమని చెప్పటం ఏంటి అంటే, వాళ్ళ యొక్క పరీక్షించే విధానం అలా ఉంటుంది. ఎదుటివాడు యోగ్యుడా కాదా అని పరీక్షించటం కోసం, నా మాట వింటాడా లేదా, నా పట్ల సరి అయిన భక్తి ఉందా లేదా తెలుసుకోవటం కోసం, తద్వారా అతనికి కొన్ని అర్హతల్ని ఇవ్వటం కోసం, కొన్ని విద్యలు నేర్పించటం కోసం ఈ యొక్క దివ్య పురుషులు కానివ్వండి, గురువులు కానివ్వండి, ఈ విధంగా పరీక్షలు పెట్టేవాళ్ళే.